నమస్తే. అత్తగారి కథలు రిటర్న్ బై భానుమతి రామకృష్ణ గారు. ఈ అత్తగారి కథల్లో అత్తగారు అష్టావధానం అనేది నెక్స్ట్ పార్ట్ చూద్దాము. డ్రైవర్ తాతే కారు రిపేర్ చేసే పనిముట్లతో ఆ గడియారం రిపేర్ చేశాడు. అప్పటి నుంచి మిగతా గడియారాల కంటే 1.5 గంటలు లేటుగా నడవడం మొదలుపెట్టింది. దాని గంట నమ్ముకుని చాలాసార్లు మా అత్తగారు అర్ధరాత్రి వేళ లేచి పండ్లు తోముకుని పాలవాణ్ణి లేపి పాలు పిండమని నానా గొడవ చేసేవారు. అప్పటి నుంచి పనివాళ్ళందరికీ ఆ గడియారం అంటే ఒళ్ళు మంట. దానివైపు కన్నెత్తి కూడా చూడరు. అదేం గడియారం అమ్మా, అస్తా పడ్డది, తీసి దెబ్బలో పడేయాల్సింది అంటారు. ఎవరని చెప్పినా మా అత్తగారు మాత్రం ప్రొద్దుటే ఆ గడియారం ఒకసారి చూడకుండా వెళ్ళలేరు. దీనికి ఆగిపోయిందే, ఆ ఉబ్బసం వెధవ రాలేదులా ఉంది అన్నట్లు ఏకాదశి ఎప్పుడే అంటూ పంచాంగం ముందేసి కూర్చున్నారు మా అత్తగారు. ఆమెకు పంచాంగం చూడటం అంటే చాలా సరదా. 10 ఏళ్ల నాటి పంచాంగాలు కూడా ఆమె దగ్గర ఉంటాయి. తీరిక సమయాల్లో అన్ని పంచాంగాలు ముందేసుకుని ఏ సంవత్సరంలో గ్రహణం ఎవరెవరికి పట్టింది, అధిక మాసాలు ఎప్పుడు వచ్చింది, కార్తీకాలు ఎప్పుడు ప్రవేశించింది, తారాబలం, చంద్రబలం మొదలైన వాటితో పాటు బల్లి పలుకులు, తుమ్ముల ఫలాల వరకు విడవకుండా చూస్తుంటారు. దగ్గరున్న 10 పంచాంగాల్లో ఒక్కొక్కసారి కొత్త పంచాంగం అనుకుని పాత పంచాంగం చూసేస్తుంటారు. అలాగే పక్కింటి ఆవిడొచ్చి పంచాంగం చూసి బిడ్డకు అన్నప్రాసన మంచి రోజు చెప్పమంటే హడావిడిలో పాత పంచాంగం చూసి పంచమి బేషుగ్గా ఉందని చెప్పి అష్టమి నాడు అన్నప్రాసన చేయించారు. అమ్మ అంటూ బయట వాకిట్ల నుంచి ఎవరో కేక వేశారు. ఎవర్రా అది అంటూ మా అత్తగారు హాల్లోకి వచ్చారు. నేనమ్మా, సాకలోండి, మన ఇంటి వెనక గుడిసెల్లో ఉంటుండా. ఓహో, ప్రొద్దున్నే అరిచిన గాడిద నీదేనన్నమాట. ఏ ఊరు నీది అన్నారు. ఆడబోయిన తీర్థం ఎదురైందని సంతోషపడుతున్న మా అత్తగారు, మన పక్కేనమ్మా, అయితే ఇంత దూరం వచ్చావు? చాకలి వాడు కాస్త సిగ్గుపడి తలంచుకుని చెప్పాడు. ఎంత పట్టణవాసంలో పనిచేసే దారి ఏది? ఆడ ఎంత రెక్కలు ఇరుసుకున్నా రాత్రికి గొర్రెతోకే కదమ్మా. మా చుట్టం ఒకడు ఈ ఊరొచ్చి ఏడాదిలో కూడా ఇంకా అవలేదు. సినిమా కంపెనీలో పనిచేసి తెల్లారేసరికి ఇల్లు కొన్నాడు అని చాకలి చెప్తుంటే మా అత్తగారు నా వైపు చూశారు. ఓహో, అట్లాగా, సరే అయితే నువ్వు కూడా ఏ కంపెనీలోనో పనిచేసి సాయంకాలానికి కొనుక్కో ఇల్లు అంటూ మా అత్తగారు వెనక్కి తిరిగారు. అయ్యయ్యో అమ్మ, నేను ఆ మాట సామెతకి చెప్పా, తర్వాత పని చేయడానికి కానీ నేను ఇక్కడికి వచ్చింది. కోపడకండి, ఏదైనా మహా పని ఇప్పించండి అంటూ ప్రాధాయపడ్డాడు చాకలి. అయితే ఇంటి పట్టునే ఉండి ఇంటి పనులన్నీ చేయాలని మా అత్తగారు అనేసరికే చాకలి వాడి గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డది. అయినా వేరే గత్యంతరం లేక ఒప్పుకున్నాడు. మర్నాడే వచ్చి పనిలో చేరమన్నారు. గాడిద అరిచింది. మా అత్తగారు తృప్తిగా నిట్టూర్చారు. మర్నాడు మామూలుగా కంస సంహారం ముందు నిలబడి నమస్కరిస్తున్న మా అత్తగారికి మంగళ వాయిద్యం వినిపించింది. కానీ మొదటి రోజులాగా కాకుండా ఇంకెవరో కొత్తగా నేర్చుకునేవాడు కూడా సన్నాయి వాయించడం మొదలుపెట్టాడు. ఆ నేర్చుకునేవాడెవడో కానీ పి 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 అంటూ శృతిలో జరగకుండా అపశృతులతో మా అత్తగారి మతి పోగొట్టేశాడు. చిచి, ప్రొద్దుటే వీడెక్కడ దాపరించాడే వెధవత్రాష్టం. అసలు శృతే తెలియని ఈ సన్యాసికి సన్నాయి మేళం ఎందుకు అడుక్కు తెన్ను. ఆయన నేర్చుకునే వెధవ ఊరి బయటకెళ్ళి నేర్చుకోకూడదు. చుట్టుప్రక్కల కాపురాలుండే వాళ్ళ ప్రాణాలు ఇట్లా తీయకపోతే లక్షణంగా మంగళ వాయిద్యం వినవచ్చు కదా రోజు అనుకుంటే బాగానే ఉంది మేడం అంటూ చిరుగురులు ఆడటం మొదలుపెట్టారు. బయట వాకిట్లో గాడిద అరిచింది. చాకలివాడు వచ్చినట్టున్నాడు అన్నాను. మా అత్తగారు బయట వాకిట్లోకి వెళ్ళారు. చాకలివాడికి పనులన్నీ పురమాయిస్తుండగా ఏదో టాక్సీ వచ్చి ఆగింది. 18 ఏండ్ల పిల్ల, ఆ పిల్ల తల్లి 10 ఏండ్ల కుర్రవాడు దిగారు. వాళ్ళని చూస్తూనే మా అత్తగారు ఎక్కడ లేని సంతోషంతో, నువ్వేంటే అలిమేలు, నేను ఇంకా ఎవరో అనుకున్నా, ఇట్లా చిక్కిపోయావేమిటే, నీ కూతుర్ని కూడా తీసుకొచ్చావా, వీడు నీ చెల్లెలు కొడుకు గదు అంటూ వచ్చిన వాళ్ళని కుశల ప్రశ్నలు అడిగారు. వాళ్ళను అంతకు ముందు ఎప్పుడు నేను చూడనందువల్ల నాకు పరిచయం చేశారు, దూరపు బంధువులు అంటూ. ఇది ఫ్రెండ్స్, అత్తగారి కథలు రిటర్న్ బై భానుమతి రామకృష్ణ గారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.